రెడీ స్టార్ట్ 10 అనండి 9 8 7 పట్టు 6 5 4 3 2 తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవల్చడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంఘటనలన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలన్నీ శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయి మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి
ఇలానే మీరు దినంగా అభివృద్ధి చెంది ఇప్పుడు జస్ట్ స్కూటీతోనే బిగినింగ్ అనమాట. సో ఫ్యూచర్లో కార్ అచీవ్మెంట్, హౌస్ అచీవ్మెంట్, అన్ని అచీవ్మెంట్ చేసి సేఫ్ షాప్కి ఒక రోల్ మోడల్గా ఏలూరు అంటే ఇక కోటేశ్వర అనే వ్యక్తి గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? పేరులోనే కాదు, కోటేశ్వరం అంటే పేరే కాదు, బయట అనుకున్నాను ఏలూరులో ఎందుకంటే కోటేశ్వరుడు అయిపోయాడు, కోట్లు సంపాదించడానికి గుర్తుంచుకోవాలి. ఓకేనా? చాలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఆవిడ వేసుకుంటాను. సో మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. అంతగా సో జ్యోతి మేడం మీరు కూడా మాట చెప్పండి, పలకండి. స్కూటీ ఫస్ట్ అచీవ్మెంట్ చేశారు. నెక్స్ట్ ఇదే స్కూటీలో ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలి. ర్యాంక్ 11 వరకు కూడా అచీవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ హ్యాండ్ వర్క్ కూడా ఉంది. ఇది నిజంగా అచీవ్మెంట్ సో సో కోటేశ్వర గారు అప్లయన్స్ మాట్లాడే అన్నా మేడం అండ్ అన్నా మేడం గురించి మాట్లాడండి. జస్ట్ మీ ఫీలింగ్ షేర్ చేయండి, మీ ఆనందాన్ని. మనకి కొంచెం సరే, సో మీ కూడా మీ ఆనందం కొంచెం చెప్పండి. సెలబ్రేషన్ ఇంకా ఇక్కడ ఎక్కువగా జరుపుకోవాలి. తీసుకుంటుందే కాకుండా కారు కూడా తీసుకోవాలని సో అలాగే ర్యాంక్ 1 అంటే వాళ్ళకి మాట్లాడతారు. ర్యాంక్ 1 వాళ్ళు అయితేనే మాట్లాడించాల్సింది ఉండాలి. గుడ్ మార్నింగ్. నిజంగా టీం ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉందంటే మెయిన్ కారణం జూజీ గురుమాత. ఎందుకంటే ప్రతి చోట జాబ్స్ అనేవి అన్నీ ఉన్నాయి, కానీ ఇంత టీముగా ఉండి ప్రతి ఒక్కరి ఆనందాన్ని అందరూ పంచుకునేది ఉందంటే మన దేశంలో అది కూడా మన జూజీ గురుమాత వల్ల ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే మనం చేయలేం కానీ ఈ రోజు మాత్రం మరి మేరీ మేడం అలాగే కొడుకున్న సార్ నిజంగానే ఇది చేస్తే అచీవ్మెంట్ ఇలా ఇలాగే ఇస్లాం ఎలాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడా సరే నాయుడు అనుకున్న మేమందరం కూడా మీ బాటలోనే నడవాలి. లైవ్ కట్టండి, జరగాలంటే నచ్చితే మాట మీకు దేవుడు మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలని అవకాశం ఇద్దామనుకున్నాను, బట్ ర్యాంక్ 1 అయితే ఓకేనా? మాట్లాడడానికి ఏం కావాలి? ర్యాంక్ 1 కావాలి. సో ఫైనల్గా సో ఈరోజు మరి మన పిల్లలతో కూడా మాట్లాడతాం. లోకేష్ అని రైట్. మరి ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, డైమండ్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లల యొక్క ఫీలింగ్ కూడా తెలుసుకున్నాం. చెప్పండి, మమ్మీ డాడీకి మరి ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మీకి డాడీకి ఎట్లా సపోర్ట్ చేస్తా? డైమండ్ కంగ్రెస్ చెప్పారు. సూపర్. మేడం 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 మీరు కొంచెం అలాగ వెళ్ళిపోండి, అట్రండి. ఓకేనా? సో బిగ్ క్లాస్. సో మరి అచీవ్మెంట్ ఇదంతా జరిగినాక మరి సార్ యొక్క ఫీలింగ్ అండ్ వాళ్ళ మేడం ఫీలింగ్ కూడా తీసుకున్నాం. సో ముందుగా ఎవరితో మాట్లాడుతాం? ముందు సార్తో మాట్లాడుతాం. సరే, నువ్వే సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నీతో మాట్లాడుతావు. ఓకేనా? చెప్తే ఎలా ఫీల్ అవుతావు? గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా పెద్దగా మాట్లాడు కొంచెం. నాకు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు జీవితాంతో వెళ్ళిపోతుంది. అయితే నేను బైక్ ఫస్ట్ మన సేఫ్ షాప్లో ఫస్ట్ వచ్చి బైకే. ఆల్రెడీ స్కూటీ ఉంది, 2 కార్లు ఉన్నాయి, అది నా ఓన్గా సంపాదించుకున్నాయి. దీంట్లో ఫస్ట్ అచీవ్మెంట్ సేఫ్ షాప్ ద్వారా బండి, ల్యాప్టాప్ బండి. ఇదే కాకుండా 1.5 yearలో 4 పిల్లలు ఇంకా కొత్త తీసుకోవాలని మన బిజినెస్ మీదే నా ఓన్ బిజినెస్ తీసుకోవాలని అనుకున్నాను గురించి, ఈ బ్లెస్సింగ్ గురించి. కంపల్సరీ మీ అందరూ సపోర్ట్తో నేను 100% తీసుకుని సక్సెస్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ గురించి మీ బ్లెస్సింగ్. సో ఇప్పుడు స్కూటీ కొన్న సందర్భంగా
ఇప్పుడు మనకి రేపు వికాస్ గురించి మీటింగ్ కూడా ఉంది. సో ఫిబ్రవరి 17 ఆ రోజు కల్లా నువ్వు ర్యాంక్ 3 వరకు అప్డేట్ చేసుకోవాలి. అక్కడ టార్గెట్ బ్యాంక్ అకౌంట్ రావాలి. అంటే గోల్డెన్ పాస్పోర్ట్ విన్నర్ అయిపోయి మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆల్రెడీ ఢిల్లీ కూడా వస్తున్నారు. సో విక్లాస్ సంస్థకి మాట్లాడతాం. సో ఇంత మంచి అవకాశం ఎవరు అట్లా మన నా ఇండియాలో 500 మంది టీంలో ఫ్యామిలీ మొత్తం వస్తుంది మీరే అనమాట. ఫోటోస్ దగ్గర మొత్తం 3 మెంబర్స్ వస్తున్నారు. సో ఏదో బిగ్ క్లాప్ సంస్థకి మరి ఆడియో సంస్థ కమిటీ కూడా చెప్పేసి నేను టార్గెట్ విన్ అవుతాను, గోల్డెన్ పాస్ విన్ అవుతాను కూడా చెప్పు. టార్గెట్ విన్ అవుతాను, గోల్డెన్ పాస్ విన్ అవుతాను గురించి మీ బ్లెస్సింగ్తో కంపల్సరీ పట్టా ఇచ్చుకుంటాం. పట్టా వేసుకుంటాం. బిగ్ క్లాస్ ఆ రోజు కావాలంటే కూడా దాని గురించి మంచిగా మీకు వీడియో కూడా తీసి మీకు ఇస్తాను. ఓకేనా? బిగ్ క్లాస్. సో అలాంటి మేరీ చెల్లి ఎలా ఫీల్ అవుతుంది సినిమా? చాలా హ్యాపీగా ఉంది గురించి. మీరు బయట ఎక్కడ అటే ఉంది మేడం, పడుతున్నాం అటే వెళ్ళండి. వర్క్లో ముందుకెళ్తూ మీ సపోర్ట్ ద్వారా మేము ప్రతిదీ చిన్నది ఏదైనా తప్పు చేసిన మీరు గైడెన్స్ ఇచ్చి మంచిగా మళ్ళీ వర్క్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తారు గురించి తిరుమల కానీ మీరు కానీ ఇంకా ప్రతిదీ అచీవ్మెంట్ చేసుకుంటూ టార్గెట్ విన్ సో మీ సార్కి ఇదే విధంగా సపోర్ట్ ఉంటుందమ్మా. ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉండండి, మీరు డైమండ్ అయినాక ఇలానే ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఫైనల్గా ఇప్పుడు ఈ షోరూమ్ కూడా మరి ఈ అవకాశం మనకు కల్పించారు ఎవరు ఇక్కడ మేడం? మేడం కదా. మేడం మీ పేరు? పద్మ మేడం కోసం కూడా సో థ్యాంక్ యూ మేడం. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మనకు కదా మీరు మాట్లాడుకుంటారని సెలబ్రేషన్ అట్టున్నారు కదా సార్. ఓకే. సో థ్యాంక్ యూ అనమాట టైగర్స్. మీ అందరూ కూడా నేను చెప్పుకోవచ్చు విషయం ఒకటి అనమాట. సో సేఫ్ షాప్లో ప్రతి అచీవ్మెంట్ కోసం ఒక పండగ లాగా మనకైతే బయట ఎవరు చేయరు. సార్ ఇంతకుముందు కూడా బైక్ కొన్నాడు, కార్లు కొన్నారు, ఎవరు వచ్చి దాని నుంచి మాట్లాడడం కూడా ఉంటుంది. అవునా? సో సేఫ్ షాప్లో చిన్న అచీవ్మెంట్ అయినా పెద్దగా చేసుకుంటాం. మనం ఒక ఫెస్టివల్ లాగా మనకు ఏలూరులో ఎలా ఫెస్టివల్స్ జరుగుతున్నాయో అలాంటి ఫెస్టివల్ లాగా ఉండిపోయింది. సో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిలబడి ఉండండి. మీ అందరూ ఉంటారా? మధ్యలో వదిలిపెట్టకుండా ఉండండి. సో మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన అందరూ కూడా డైమండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అచీవ్మెంట్ కూడా మమ్మల్ని ఎలా పిలవాలని కోరుకుంటున్నాము. సో అందరూ 4 సంవత్సరాల్లో సో లక్షాధికారి కోటీశ్వరుగా మారిపోయి ఎస్ఆర్లో ఈ ఏలూరులో రిచెస్ట్ ఫ్యామిలీస్ అంటే మన ఫ్యామిలీస్ అయిపోవాలి. ఓకేనా? ఏలూరులో ఒక డైమండ్ కాలనీ కట్టాలి, డైమండ్ సిటీ కట్టాలి. సో నా ఇల్లు కూడా అక్కడ ఉండాలి. సో నాకు నేను కూడా ఇల్లు కట్టుకుంటా అక్కడ. ఓకేనా? మనందరూ కూడా ఫిల్మ్ నగర్ అంటే అని ఉండిద్దో. సో అలా ఫిల్మ్ సిటీ లాంటి సిటీ అనమాట మన ఏదో. అట్లా సేమ్ షాప్ పేరునే ఉంటుంది. ఓకేనా? సో పేరు ఇక్కడ వ్యక్తి పొందవద్దు. ఓకేనా? సో సేఫ్ షాప్కి మనం మొత్తం అంకితం చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. అందరికీ ధన్యవాదాలు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు